జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. 3 చరణాలతో కూడిన 2:30 నిమిషాల వెర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 మొదలుపెట్టి 10:37 వరకు ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతో పాటు 13:30 నిడివిగల పూర్తి గీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది. కాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ అనంతరం 5 నిమిషాల పాటు ఆమె ప్రసంగించనున్నారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలలో ఎవరో ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా జూన్ 2న ఉదయమే కాక సాయంత్రం కూడా పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ అమరవీరులకు నివాళులర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ సాయంత్రం ట్యాంకుబండ్ వద్ద కార్నివాల్తో వేడుకలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగియనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సీఎం రేవంత్ ట్యాంకుబండ్ వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఆ తర్వాత జాతీయ జెండాలతో ట్యాంకు బండ్పై దాదాపు 5,000 మంది భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్న సమయంలో 13:30 నిడివితో ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాత్రి 8:50 నుంచి 9 గంటల దాకా అంటే 10 నిమిషాల పాటు చుట్టుప్రక్కల లైట్లన్నీ ఆఫ్ చేసేసి బాణాసంచా కాలుస్తారు. దీంతో వేడుకలు ముగుస్తాయి. అనంతరం రాష్ట్ర గీతాన్ని రచించిన కవి, రచయిత అందశ్రీని, దానికి స్వరకల్పన చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని రాత్రి 8:44 నుంచి 8:50 మధ్య ప్రభుత్వం సన్మానించనుంది.